దూరం నుంచి చూసి చిన్నదనుకున్నాను. కానీ దగ్గరికి వెళ్లి చూస్తే అది బాహుబలి సెట్‌లా అనిపించింది. చాలా పెద్దగా అనిపించింది. ఇదైతే ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్ అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ది విజిటింగ్. Woke up late, missed the morning glaze. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ని చూస్తుంటే, నా పేరు లక్ష్మి. ఇది డే 3 వ్లాగ్ అనమాట. ఇంకొన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను, మీరు చూడండి. మీకు కనుక నచ్చితే నా ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు మేము డే 3 లాస్ట్ డే అనమాట మా హోస్టల్ ట్రిప్లో. సో మేము వాటర్ వాల్ చూడడానికి వచ్చాము. ఇది ఒక ఆర్టిఫిషియల్ వాటర్ వాల్ అనమాట. 64 feet ఉంటుంది ఈ వాటర్ వాల్. దీని ఎదురుగా ఉండేదాన్ని విలియమ్స్ టవర్ అంటారు. చాలా పెద్దగా ఉంటుంది విలియమ్స్ టవర్. చాలా అందంగా కూడా ఉంటుందన్నమాట. ఇది 64 floors ఉంటుంది. ఈ రెండింటి కూడా కన్స్ట్రక్షన్ సేమ్ వాళ్ళు చేశారనమాట. అండ్ దెన్ ఇది 1985లో దీని కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిందనమాట. అప్పటి నుంచి ఒక టూరిస్ట్ స్పాట్ లాగా చేశారు దీన్ని. చూడడానికి కూడా బాహుబలి సెట్ లాగా పెద్దగా ఉందన్నమాట. దూరం నుంచి చూస్తే అంత అనిపించలేదు, కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే కొంచెం భయంగా అనిపించింది. ఇషాన్ ఈవెన్ అయితే దగ్గరికి కూడా రాలేదన్నమాట. ఇంకా అక్కడ క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట. ఈవెన్తో మేము కొంచెం ఆడ్ అవర్లో వెళ్ళినా కానీ ఈవినింగ్ చాలామంది జనాలు ఉన్నారు. సో మేము జస్ట్ అక్కడ వాళ్ళని అడిగేసి 1-2 ఫొటోస్ దిగామంతే. చాలామంది రీల్స్ కూడా చేస్తున్నారనమాట. సో నాకైతే ఈ ప్లేస్ చాలా నచ్చింది. ఇంకా కింద వాటర్ ఇవన్నీ రీసైక్లింగ్ వాటర్ అనమాట. ఆ కిందకి వెళ్ళిపోతాయి వాటరు, అట్లాగా దాన్ని బిల్డ్ చేశారనమాట. సో నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా సో ఆ సౌండ్కి పక్కన పార్క్ లాగా ఉందన్నమాట కూర్చోవడానికి. అందరు చాలా రిలాక్స్ అవుతున్నారు. ఇంకా అక్కడ పార్క్లో కూర్చునేసి కొద్దిసేపు ఇంకా పిల్లలు అయితే ఎంజాయ్ చేయలేదన్నమాట. అంతా వాళ్ళైతే భయపడుతున్నారు దాన్ని చూసి. బేసిక్గా ఈవెనీష్ అని ఇద్దరు, వాళ్ళకి కూడా కొన్ని పిక్స్ తీసుకునేసి ఇంకా అవుట్ సైడ్ వచ్చాము. ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, ఇదంతా అవుట్ సైడ్ లేన్ అనమాట. అవుట్ సైడ్ ఇలా డివైడింగ్స్ వచ్చేసి ఉండేసి ఉంటాయి. అదే నైట్ టైం అయితే ఇలా లైట్స్ వెలిగిస్తారనమాట. ఇంకా కొంచెం డార్క్ అయితే మనకు వాటర్ డిఫరెంట్ కలర్, వాటర్ వాళ్ళకి కూడా కొంచెం డిఫరెంట్ కలర్ వస్తుంది అనమాట. నైట్ వ్యూ కూడా బాగుంటుంది. కానీ నాకు కొంచెము టైర్డ్గా ఉండేసి హెడేక్ ఉండడంతో మేము కొద్దిసేపు అక్కడ స్పెండ్ చేసేసి రూమ్కి వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడైతే పార్కింగ్ పెయిడ్ పార్కింగ్, దీనికి ఆపోజిటే ఉంటుందన్నమాట పార్కింగ్. $10 అనుకుంటా 1 అవర్కి. మేమైతే 1 అవర్ ఉన్నాము అంతే. తర్వాత ఇంకా హెడేక్గా ఉందని చెప్పేసి రూమ్కి వెళ్ళిపోయాము. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు ఈ పార్క్లో. గ్రీనరీ ఇదంతా ఉంది కదా, అక్కడ ఎంజాయ్ చేశారనమాట. వాటర్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే ఏడుస్తున్నారు, వద్దని దగ్గరే నిల్చున్నారనమాట. ఓకే అనేసి మేము ఇంకా రూమ్కి వెళ్ళాము. ఇంకా హెడేక్ ఉండింది నాకు బాగా, అందుకోసం అని చెప్పేసి కాఫీ మిక్స్ చేసుకునేసి అలా అవుట్ సైడ్ కూర్చొని రిలాక్స్ అయ్యామన్నమాట. నాకైతే ఈ హోటల్ చాలా నచ్చింది. హోటల్లో కిచెన్ ఇంక్లూడ్ అయిన హోటల్స్ ఉండడం చాలా తక్కువ. దట్టు ఇంత నీట్గా మెయింటెనెన్స్ ఇలా ఉండడం చాలా అరుదు. నేనైతే రూమ్ టూరు, హోటల్ డీటెయిల్స్ అవన్నీ ప్రీవియస్ వ్లాగ్స్లో ఇచ్చాను. ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. మీకు కనుక నా వీడియోస్ అన్నీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంతే, హోస్టల్ వ్లాగ్ కంప్లీటెడ్.